హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చారిత్రక అంశంగా సవ్యసాచి భక్షి విరచిత అంశం అమెరికన్ సామ్రాజ్యవాద రక్తధారావృతం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. అమెరికన్ సామ్రాజ్యవాద రక్తధారావృతం. ఇక విందాం. ఇది అమెరికన్ సామ్రాజ్యం యొక్క రక్తధార. 1960లో ఇండోనేషియాలో CIA ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటు కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, అది రక్తపాతంతో కూడిన సామ్రాజ్యవాద శుద్ధి. కమ్యూనిజాన్ని ఎదిరించటం అనే ముసుగులో అమెరికా ఇండోనేషియా వామపక్షాన్ని దారుణంగా అణిచివేయటానికి మద్దతు ఇచ్చింది. జనరల్ సుహార్తో అధికారంలోకి రావడం అమెరికా నేరుగా అందించిన ఆయుధాలు, గూఢచర్యం మరియు CIA అందించిన హత్యల జాబితాల ద్వారా సాధ్యమైంది. 1965 మరియు 1966 మధ్య 5 లక్షల మందికి పైగా కార్మికులు, రైతులు, ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు, కళాకారులు ఊచకోతకు గురయ్యారు. వారి నేరం వామపక్షవాదులుగా ఉండటం లేదా కేవలం అనుమానం మీద. ఇది యుద్ధం కాదు, ఇది సమూల నిర్మూలన. సామ్రాజ్యవాద ప్రచారంలో ముసుగు వేసిన ఫ్యాసిస్ట్ తిరుగుబాటు సోషలిస్టు పురోగతిని సాధించే స్వతంత్ర దేశం యొక్క ప్రయత్నాన్ని అమెరికా సామ్రాజ్యవాదం దెబ్బతీసిన ఒక పాఠ్య పుస్తక ఉదాహరణ. అప్పట్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద కమ్యూనిస్ట్ పార్టీ అయిన ఇండోనేషియా కమ్యూనిస్ట్ పార్టీ PKI భూ సంస్కరణలు, అక్షరాస్యత కార్యక్రమాలు మరియు కార్మిక సంఘటనల ద్వారా విస్తృత మద్దతును సంపాదించింది. కాబట్టి సామ్రాజ్యవాదం భయంకరంగా దాడి చేసింది. ఈ దారుణాలపై పశ్చిమ దేశాల నిశ్శబ్దం యాదృచ్ఛికం కాదు, అది సహకారం. హాలీవుడ్ దీనిని తప్పుగా చిత్రీకరించింది. విద్యా సంస్థలు దీనిని తక్కువగా చూపించాయి. చిలీ, ఇరాన్, కాంగో, వియత్నాం వంటి దేశాల్లో పునరావృతమైన కోల్డ్ వార్ వ్యూహం ప్రపంచ విమోచన ఉద్యమాలను అణచివేయడానికి ఇండోనేషియా ఒక కీలక రంగస్థలంగా ఉంది. ఎన్నటికీ మరిచిపోకండి, బాధితులు శత్రువులు కాదు, వారు సహచరులు, కలలు కనేవారు, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేవారు. వారు పెట్టుబడిదారీ విధానం, వలసవాదం మరియు అమెరికా యుద్ధతంత్రంలోని సైనిక నియంతృత్వం దాటి ఒక జీవితాన్ని ఊహించినందుకు హత్యకు గురయ్యారు. ఇది అమెరికన్ సామ్రాజ్యం యొక్క రక్తధార. ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ అసిస్టెన్స్ ఆర్ ఎడిషనల్ ట్రాన్స్లేషన్స్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ది CIA orchestrated coup in Indonesia during the 1960s was not just a political shift, it was a bloody imperialist purge. Under the guise of fighting communism, the United States backed the brutal suppression of the Indonesian left. General Suharto's rise to power was made possible by direct American support, weapons, intelligence, and kill lists provided by the CIA. Over 500,000 people, workers, peasants, teachers, union leaders, artists were slaughtered between 1965 and 1966.
their crime being leftist or simply being suspected of it. This was not a war, this was an extermination, a fascist coup cloaked in anti communist propaganda, a textbook example of United States imperialism crushing a sovereign nation's attempt at socialist progress. The Indonesian Communist Party, that is PKI, the third largest in the world at the time, had built mass support through land reform, literacy programs, and labor organizing. So the empire struck with terror. The silence of the West on these atrocities is not accidental, it is complicity. Hollywood misrepresented it, academia downplayed it. The same Cold War playback repeated in Chile, Iran, Congo, Vietnam, Indonesia was a key domino in the imperial strategy to crush global liberation movements. Never forget, the victims were not enemies, they were comrades, dreamers, builders of a better world, and they were murdered because they dared to imagine a life beyond capitalism, colonialism, and the military boot of the United States war machine. This is the blood price of American imperialism empire, said by సవ్యసాచి బక్షి. ఇదండి అమెరికన్ సామ్రాజ్యవాద రక్తధారావృతం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు చారిత్రకాంశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.